హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కై జర్నీస్. నేను భాగ్య. కుక్కతో ఒక వంకర అంటారు కదండి. దానికి ఎన్ని తాళ్ళేసి కట్టినా లేకపోతే ఎన్ని కర్రలేసి కట్టినా అది వంకరగానే ఉంటదన్నమాట. కొన్ని రకాల పందులు ఉంటాయన్నమాట. అవేంటిదంటే పందిని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుర్రలో అంతా ఈ పెంట, బురద మాత్రమే ఉంటుందన్నమాట. ఆ బురదకు సరిగ్గా సరిపోతాడు ఈ ఊరంతా జోలేసుకొని తిరిగే సన్నాసి, సన్యాసి అని చెప్పుకునే సన్నాసి ఈ రాధా మనోహర్ దాస్ గాడు. ఈ పనికిమాలినోడికి ఏంటిదంటే మతాల మీద పడి ఏడవడం అయిపోయిందనమాట. ఇప్పుడు రాజ్యాంగం మీద పడ్డాడనమాట. ఈ ఎవరైతే అంబేద్కర్‌ని ఆరాధిస్తారో, అంబేద్కర్‌ని పూజిస్తారో, అంబేద్కరిజాన్ని ఆచరిస్తారో వాళ్ళ గురించి ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అదేంటో చూద్దామనమాట. ఏంటంటే ఇక ఈ రాజకీయ నాయకులు కూడా చేతులెత్తేసారేమో. మేబీ వాడ ముసుగులో మీరేమన్నా దాక్కుంటున్నారేమో అని అనిపిస్తుందండి నాకు. ఈ ఎదవే వాగుతున్నాడంటే ఇప్పుడు కొందరు జేబీఎం బ్యాచ్ గారు ఉన్నారు కదా, ఇదంతా గొరి బ్యాచే, పేర్లు అలా మాట్లాడతారు. అంబేద్కరిస్ట్ అన్నా, సెక్యులరిస్ట్ అన్నా, సోషలిస్ట్ అన్నా, ఏ ఇష్ట అన్నా అది గొర్రెడు. ఇప్పుడు కొందరు జేబీఎం ఇప్పుడు ఈయన్ని ఏ చెప్పుతో కొట్టాలంటారు? ఏ చెప్పుతో కొట్టాలు? అంటే అంబేద్కర్‌ని ఫాలో అయ్యే వాళ్ళందరూ పనికిమాలోళ్ళనా? అంటే నీ దృష్టిలో అంబేద్కర్ ఫాలో అయ్యే వాళ్ళని అనంటే అంబేద్కర్ గారికి నువ్వేమాత్రం గౌరవిస్తున్నావురా? ఆయన రాజ్యాంగం తెచ్చాడు గాబట్టే, ఆయనంటూ కొన్ని చట్టాలు చేశాడు గాబట్టే విను. ఆయనంటూ కొన్ని చట్టాలు చేశాడు గాబట్టే నిన్ను ఎవరు ఏమి అనకుండా ఉంటున్నారనమాట. ఏమనంటే ఏంటిది? వచ్చేస్తారు గదా! ఎనకాల చట్టాలు పట్టుకుని. ఆ చట్టాలు చేసింది కూడా ఆయనే. ఆ మాత్రం బుద్ధి లేదారా నీకు? గడ్డి తింటున్నావారా గాడిద? వయసు ఎదిగింది ఎందుకు? ఎందుకు ఎదిగింది? కుక్కకి గడిచినట్టు గడిచిన ఏళ్ళు. పంది తిరిగినట్టు తిరుగుతున్నావు ఊరంట. దేనికి నువ్వు? ఎవరికన్నా పనికొస్తావా నువ్వు సమాజంలోను? నేను లాస్ట్‌లో ఒక ఆడియో కాల్ ఇనిపిస్తానండి. వీడి వెనక మేమే ఉండి నడిపిస్తున్నామని చెప్పేసి కొంతమందున్నారు. ఒక లిటిల్ క్లిప్ ఇనిపిస్తాననమాట. ఇంకా నాకు ఆధారాలొచ్చినప్పుడు ఆ ఫుల్ వీడియో క్లిప్ ఇనిపిస్తాను. ఇంకా ఈ ఎదవేమంటున్నాడంటే, భారత రాజ్యాంగం గొప్పదా? మహాభారతం గొప్పదా అనంటే, అంటే ఇప్పుడు ఈ రెండిటిని కలపాల్సిన అవసరం లేదండి. భారత రాజ్యాంగం మనం బతకడానికి రూపొందించుకున్నది. మహాభారతం ఈ చరిత్ర పురాణాలన్నీ మన నమ్మకాలకి సంబంధించినవవి. నమ్మకాలకి, బతుకులకి ఎలా లింకెట్టేస్తావురా సన్నాసి? చూడండి. అడిగాడు, నీ దృష్టిలో భారత రాజ్యం గొప్పదా, భారత భారతం గొప్పదా అంటారు. భారతమే అన్నా. ఎందుకు అన్నాడు, భారతం మారదు, ఇది మారుతూ ఉంటది. చూసారండి వీడికి ఎంత ఒళ్ళు కొవ్వెక్కిపోయిందంటే భారత రాజ్యాంగం మారిపోతూ ఉంటదన్నమాట. మారకుండా ఉండాల్సింది. మారకుండా ఉంటే నీ అదనమాట. ఓకే. నీ మెడలోను పెంటగద్దిన చెప్పులన్నీ దండలేసి ఊరేగిద్దురురా నిన్ను. ఓకే. నీకు ఒళ్ళు కొవ్వెక్కిపోయి తిరుగుతున్నావనమాట. ఎవడో అండుంది ఎనక. సో, వాడిని చూసుకొని పొంగిపోతున్నావనమాట. చెప్తా. ఇంకా ఉన్నాయి. ఈ సన్నాసి మాట్లాడినవి ఇంకా ఉన్నాయి. చూపిస్తానండి. ఇక చెప్పాను గదండీ! ఈ కాషాయ వస్త్రం కట్టుకుంటే ఏంటిదంటే, మాకంటే పుణ్యాత్ములు లేరని చెప్పేసి ఓవర్ బిల్డప్ ఇస్తాడనమాట వీడు. ఎవరైతే ఈ సొద్దపూస పెద్ద బత్తాయి ఉంది గదండీ! అంబేద్కర్ గారు హిందూ మతంలోనే ఉన్న బౌద్ధ మతంలోకి జాయిన్ అయ్యాడని చెప్పేసి చెప్పింది కదా! సొల్లు కబుర్లు. ఈ ఎదవ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అంబేద్కర్ హ్మ్. చెప్పరా? భారతీయులారా, మీ దీని ప్రూఫ్స్ తోనే చూపిస్తా. లేకపోతే నువ్వు కనిపించినప్పుడు ఇది నాకు గనక ప్రూఫ్ చూపించలేదనుకో పెళ్ళుని లాగుతాననమాట నేను. తాత ముత్తాతలు మరియు మీ తల్లిదండ్రులైన తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరులా పోరాడి సాధించుకోవాలి. అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. బాబా సాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అరే రాధా మనోహర్ దాస్ గా నీకు వయసుకు కూడా నేను మర్యాద ఇవ్వను. ఎందుకంటే నువ్వు పెంట తినే పంది కన్నా అధ్వానం అనమాట. ఓకే. నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఎక్కడైనా అంబేద్కర్ గారు ఆయన మాటల్లోనూ ఓకే మన తాత ముత్తాతల మతమైన హిందూ మతంలోనే ఉండి పోరాడంలో తప్ప విదేశీ మతాల్లోకి పారిపోకూడదని చెప్పేసి ఎక్కడ ఆయన నోటితో అన్నారు నువ్వు చూపించడం. ఓకే. నువ్వు పుస్తకం చూపిస్తున్నావు కదా, అది మీ మంద రాసిన పుస్తకం. నేను మతాన్ని ఏమీ అనట్లేదండి. మతాన్ని అనే హక్కు నాకు లేదు. ఈ దరిద్రుడు ఆ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని, ఆ కాషాయాన్ని అడ్డు పెట్టుకుని ఎంత వాగుడు వాగుతున్నాడు చూడండి. ఈవెన్ అంబేద్కర్ గారికి కూడా ఈ మతం రంగు అంటించేస్తున్నాడండి వీడు. అంబేద్కర్ గారు చెప్పారా నీకు? నీ చెవులోకి వచ్చి చెప్పారా? కళ్ళకి వచ్చి చెప్పారా? ఆ బుక్ మీద నేను కూడా రాసుకోగలను. నాకంటూ ఒక బుక్ ప్రిపేర్ చేసుకుని నేను కూడా సొంత వాక్యాలు రాసుకోగలను. సొంత వాక్యాలు రాసుకుంటే చెప్తున్నాను కదా! నేను తిట్టి తిట్టి ఛీ అనిపిస్తుందనమాట. రోడ్డు మీద కుక్క కన్నా భయపడతామేమోరా! నువ్వు అంతకంటే అధ్వానంగా తయారయ్యావు. నువ్వేమన్నావు? హిందూ మతంలోనే ఉన్న బౌద్ధ మతంలో మారారంటే డైరెక్ట్ అంబేద్కర్ గారే అన్నారురా పనికిమాలినోడా. నేను హిందూ మతంలో పుట్టాను గానీ, హిందూ మతంలోనే నేను చచ్చిపోనని జెప్పేసి ఆయనే అన్నారు. మరి నువ్వు హిందూ మతానికి, బౌద్ధ మతానికి ఎలా కలిపేస్తారు మీరు? మీ బత్తాయి బ్యాచ్‌గాళ్ళందరూను. ఆ ప్రియా చౌదరి, నువ్వు మీరందరూ ఎలా కలిపేస్తారురా పనికిమాలిన
స్వయంగా ఆయన ఒక బుక్ రాశారు సన్నాసి. చూడు బుక్ పేరు చెప్తాను. వై ఐ లెఫ్ట్ హిందూయిజం అని ఉంటుంది. అంటే తెలుగులో చెప్తాను, విని సావు. మనకి అక్షరం ముక్క కొత్తే కదా, ఏదో 4 ముక్కలు నేర్చుకుని ఆ దేశాలు అట్టుకుని తిరుగుతావు అనమాట. అవి కూడా విదేశీ దేశాలే కదా, ఎందుకు వెళ్ళేవరా నువ్వు? అడుక్కు తినడానికి వెళ్ళావు అక్కడికి నువ్వు? అడుక్కు తినడానికి. నేను హిందూ మతాన్ని ఎందుకు వదిలేస్తున్నాను అనే దాని గురించి క్లియర్ గా రాశారు అంబేద్కర్ గారు ఆ బుక్ లో. అవి చదవం మనము, అవి చదవరా మనము, పెంట తింటాం కదా మనము. అవి ఎందుకు చదువుతాము? ఇంకా దానితో పాటు ఇంకొక బుక్ కూడా ఉందండి. ఆ బుక్ పేరు ఏంటిదంటే ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ లో కూడా అంబేద్కర్ గారు ఎలాగా ఈ పితృస్వామ్య వ్యవస్థ అనేది మహిళలు తొక్కేస్తుంది అనే దాన్ని క్లియర్ గా రాశారనమాట. ఓకే, కావాలంటే చదువుకోవచ్చండి. ఈ పనికి మనలోడు కాదు. ఓకే, వీడికి ఏంటిదంటే ఈ క్రిస్టియన్స్ ని తిట్టడం, ముస్లిమ్స్ ని తిట్టడం కామన్ అయిపోయినట్టుంది ఎదవకే. అందుకని ఇప్పుడు అంబేద్కర్ గారి మీద పడ్డారు. రే, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంత మంచోళ్ళు కాదు అంబేద్కరిస్టులు. పెట్టుకోక వాళ్ళతో పెట్టుకుంటున్నావు అనమాట. మొత్తం తడిపిస్తారు చూసుకో. ఏదో ఊరుకుంటున్నాం కదా అని చెప్పేసి రెచ్చిపోతున్నావు అనమాట నువ్వు. ఇంకా వాగుతున్నాడు. ఏం వాగుడంటే అంబేద్కర్ గారు కూడా ఈ కాషాయ వస్త్రాలు ధరించుకున్నారు అంటున్నారు. రే, వీడిని ఫాలో చేసే సన్నాసి కుక్కలకి ఒక ఓపెన్ ఛాలెంజ్ రా. చరిత్రలో ఎక్కడైనా చూపించండి మీరు అంబేద్కర్ గారు ఈ కాషాయ వస్త్రాలు ధరించుకున్నారని చెప్పేసి చరిత్రలో ఎక్కడైనా చూపించండి. ఈ యదవ అంటున్నాడు అనమాట. విందాం. అదేనా అంబేద్కర్ చూసారా, ఆయనకి ఆఫర్ ఇచ్చారు లోపలికి వెళ్ళి మా మతంలోకి వచ్చే. ఎవడిచ్చాడు రా ఆఫరు? ఎవడిచ్చాడు? నువ్వు చూసావా వెళ్ళి? ఎరా, నువ్వు చూసావా? ముసలి చూసావా? వాళ్ళు లోఫర్ గాళ్ళు అయితే మరి నువ్వెవడివి? చెప్పు, అడుక్కు తినే ఎదవ్వా. ఇప్పుడు అంబేద్కర్ గారండి బౌద్ధంలోకి మారినప్పుడు వేరే మతం వాళ్ళు కూడా వచ్చి అడిగారు. ఏంటిది? మీరు రండి, మా మతంలోకి రండి, మాకు గొప్పదనం వస్తుందని అడిగారు తప్ప మీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తామని ఎవడన్నాడు రా? మాట్లాడితే డబ్బు ఉండాలి మనకి, ఎందుకంటే మనం అడుక్కు తినే ఎదవలం కదా. సో ఈ డబ్బు అనేది వస్తే ఏంటిదంటే ఎవడొకటి నా మొహాన్ని చిల్లర కొడతాడని చెప్పేసి ఆశ అనమాట నీది. పనికి మాలని ఎదవ. 5 కోట్లు ఇస్తాం, మా మతంలోకి వచ్చే 2 కోట్లు ఇస్తాం అన్నారు. దాన్ని రిజెక్ట్ చేశారు. విదేశీ మతాలు దేశానికి ప్రమాదం. ఇది కూడా చూపించడ్రా మీరు. ఎవడైనా సరే మనం విద్యను విద్యగా చూద్దామా, లేకపోతే దాన్ని కూడా వేరే మతాలకు అంటగట్టేద్దామా? ఎప్పటి నుంచి మన పిల్లల్ని ఎవరు బడికి పంపొద్దు. ఏ హిందూ పిల్లల్ని బడికి పంపొద్దు మీరు. ఈ సన్నాసగాళ్ళని వెనకేసుకురండి మీరు. మీ పిల్లల్ని కూడా ఇలాగే తయారు చేయండి అమ్మా. అందుకని హిందుత్వంలోనే ఒక భాగం బౌద్ధంలోకి వెళ్ళారు ఆయన. అరే సన్నాసి, హిందుత్వంలో ఒక భాగం అంటే ఏంటిదంటే కలిసి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది అనుకో, ఆ స్కూల్ కి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. దానిని భాగాలు అని అంటారు. ఇప్పుడు బౌద్ధం అనేది సపరేట్ మతం రా సన్నాసి. అంటే ఇప్పుడు పేరుతో ఒక స్కూల్ ఉంటుంది, ఇంకొక పేరుతో ఇంకొక స్కూల్ ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్. అదే మనం చదువుకుంటేనే కదా తెలిసేది మనకి. మన ఏలుముద్ర బ్యాచ్ గాళ్ళము ఏదో 4 మొక్క అక్షరాలు చదివేసుకుని ఎవడో 4 చెప్పిన ఈ బుర్రలో ఎట్టుకుని మనం పెద్ద పండితులమైనట్టు ఫీల్ అయిపోతాం అనమాట.